నిర్మల్ డిటిడిఓను తొలగించాలి. తుడుం దెబ్బ డిమాండ్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ తెగలకు ఆహ్వానించకుండా ఆయన వ్యక్తిగతంగా లంబాడ సామాజిక వర్గంతోనే చేస్తూ యావత్ ఆదివాసులను అవమానించిన నిర్మల్ డిటిడిఓ అంబాజీని తొలగించాలని నిర్మల్ జిల్లా తుడుం దెబ్బ డిమాండ్ చేస్తుంది. ప్రపంచ దినోత్సవం పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం ముందు కొమరం భీం విగ్రహం వద్ద ఆదివాసులు జెండా ఎగరవేసిన ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా ఆదివాసీ తెగలు నివసిస్తున్న వారికి తెలియకుండా అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరించడం ఆదివాసీ తెగలను అవమానించడం అవుతుంది. లంబాడలు కార్యాలయంలో ఆధిపత్యం చాలా ఇస్తూ ఆదివాసులకు వచ్చే సంక్షేమ ఫలాలను వారే తీసుకువెళ్తున్నారని అన్నారు. డిటిడిఓ అంబాజీపై చర్యలు తీసుకున్నట్లయితే తీవ్రస్థాయిలో ఉద్యమం ఇస్తామని హెచ్చరించారు. ఆదివాసీలకు రిజర్వేషన్లు అందని ద్రాక్షగా ఉందని, ఎస్టీ రిజర్వేషన్లు గిరిజన తెగల్లో ఒకే సామాజిక వర్గం అనుభవిస్తున్నారని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని తీర్పు ప్రకారం ఆదివాసులకు పెద్దపీట వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వలసవాద లంబాడాలను తొలగించిన తర్వాతే వర్గీకరణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెంకగారి నర్సయ్య సత్యం, మాజీ అధ్యక్షులు మొసలి చిన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తొడిసం గోవర్ధన్, జిల్లా కార్యదర్శులు బోసని రాజేశ్వర్, లింగుల శ్రీనివాస్, వెంకుర్ శ్రీనివాస్, బోర్ర భీమేష్, సాయికుమార్, లింగన్న, సహదేవ్, ప్రవీణ్, శంకర్, సాయికుమార్, గురియాల నరేష్, మాయ గంగాధర్, తుడుందెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ లంబడలు కలిసి ఒక సర్క్యులేషన్ ఇవ్వడం సిగ్గుచేటు. ఇన్ని సంవత్సరాలు లేని ఇలా కొత్తగా నువ్వు సర్క్యులేషన్ ఇవ్వడం అంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఇలా ప్రభుత్వంతో కలిసి చేయకుండా ఓన్లీ ఆదివాసీ తెగలే తుడుందెబ్బ ఆదివారంలో స్పెషల్గా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కంటే ఒకవేళ లంబడలను తీసేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఓటమి పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆదివాసులను నష్టం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కూడా నిర్మల్ జిల్లాలో ఆదివాసీ సంఘాలను పిలవకుండానే ఇక్కడ ఉండే టీటీడీ అధికారి ఆయన వ్యక్తిగతంగా లంబాడలతో జరుపుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్కడ టీటీడీని వెంటనే సస్పెండ్ చేయకుంటే ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడిస్తాం. తుడుందెబ్బ ఆధ్వర్యంలో వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టీటీడీఓ కార్యాలయంలో మొత్తం ఆదివాసులు లేరు, మొత్తం లంబాడ అధికారులు చేయంగా వాళ్ళ అధికారం నిర్ణయించుకుంటూ అయ్యా ఆదివాసీ తెగలను అందదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.